ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పరిపాలన ప్రారంభించి దాదాపుగా 2 నెలలు. అంటే హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇప్పటికీ శ్వేతపత్రాలు, అలాగే గత ప్రభుత్వం మీద విమర్శలు, దీంతోనే కథ నడుస్తోంది. పాలనాపరమైనటువంటి వ్యవహారాలు ఏమిటి, అలాగే ప్రజలకి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి వాగ్దానాల అమలు పరిస్థితి ఏమిటి అనే దాని మీద సీరియస్గా దృష్టి పెడుతున్నట్టుగా ఇంకా ప్రజలు భావించటం లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో కొంచెం ఒక అడుగు ముందుకు వేసినట్టుగా కనిపిస్తుంది. అంటే ఆయన గ్రామీణ ఉపాధి హామీకి సంబంధించి కేంద్రం నుంచి మరికొన్ని ఎక్కువ పని దినాలు ఆంధ్రప్రదేశ్కి వచ్చేలాగా చేయటం, అలాగే ఉపాధి హామీ పథకం కింద పనిచేసినటువంటి వాళ్ళ వేతనాలకు సంబంధించి పాత బకాయిలు క్లియర్ చేయించటం కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అంగీకారానికి తీసుకొచ్చినట్టుగా కూడా ఒక మాట చెప్పున్నాడు ఆయన. సో ఇది ఆచరణాత్మకమే. అలాగే ఆయన చాలా సందర్భాల్లో అంటే తన శాఖల పరిధి దాటి ముందుకు వెడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. కారణం ఏమిటి అంటే ఆయన ప్రజావాణి అనేటువంటి ఒక కార్యక్రమం ప్రారంభించి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన ప్రజలతో మాట్లాడుతున్నారు, ఇంటరాక్ట్ అవుతున్నాడు ఆయన. దీనికి ప్రాతిపదిక ఏమిటి? గత ప్రభుత్వంలో ప్రభుత్వాధినేత మీటలు నొక్కుతున్నాను, ప్రజల అకౌంట్లోకి డబ్బులు వెళ్ళిపోతున్నాయి, వాలంటీర్లు అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు, ఇంతే అనే ఉద్దేశంతో ఆయన పూర్తిగా ప్యాలెస్కి పరిమితం అయిపోయినటువంటి ఒక సందర్భాన్ని చూసాం మనం, జగన్మోహన్ రెడ్డి గారు. దీని నుంచి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా గుణపాఠం నేర్చుకుంది. అంటే అన్ని వ్యవస్థల్ని బైపాస్ చేసి, గ్రామ సర్పంచ్ నుంచి మొదలు పెడితే, ఎమ్మెల్యేల నుంచి మొదలు పెడితే అందరినీ బైపాస్ చేసి, అంటే రాజకీయాల్లోకి వచ్చినటువంటి ప్రతి నాయకుడికి కూడా తన గెలుపుతో పాటు తన ఇమేజ్ని పెంచుకోవాలి అనేటువంటి ఒక కోరిక కూడా ఉంటుంది. ఆ కోరికను కూడా అణగదొక్కి పరిపాలన నడిచినటువంటి సందర్భం వైఎస్ఆర్సీపీ రాజ్యంలో మనం చూసాం. ఇది ఒక గుణపాఠం. అంటే ప్రజలకి రోజువారీ కలవాలి, కలిస్తే తప్పే ఉంది. గతంలో ముఖ్యమంత్రులు అందరూ కలిసిన వాళ్లే కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రోజు పొద్దున్నే క్యాంప్ ఆఫీస్లో ప్రజల్ని కలిసేవాడు కదా. ఆయన 2009 ఎన్నికల్లో ఊహించినన్ని సీట్లు రాకపోయేసరికి ఎక్కడో ప్రజలు కూటమి, అంటే అప్పుడు కూడా ఒక మహాకూటమి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడింది తెలుగుదేశం సారథ్యంలో, వారి ప్రచారాలకు మరొక దానికో మొత్తానికి ప్రజలు మన నుంచి పక్కకి జరిగారు అనేది ఒక సూచనగా అనిపించి రాజశేఖర రెడ్డి గారు వెంటనే ప్రజల్లోకి వెళ్ళాలి అనుకున్నాడు. ఆయన అధికారంలోకి రాగానే 2009లో అధికారం రెండోసారి ముఖ్యమంత్రి అయిన ఆనందం ఆయనలో లేదు. ఆయన ఇమ్మీడియట్గా వెళ్ళి జనాన్ని కలిసి వాళ్ళ బాధలు నేరుగా తెలుసుకోవడం కోసం రచ్చబండ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ కదా ఆయన హెలికాప్టర్ ప్రమాదానికి గురై మరణించింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయి ప్రజలకి నేను ఇచ్చినటువంటి హామీ నవరత్నాలు, ఆ నవరత్నాలు అమలు జరిగిపోతుంది, రోజువారీ కలవటం అనవసరం, ఎవరి యాక్టివిటీలో వాళ్ళు ఉంటారు అన్న పద్ధతిలో వ్యవహరించారు. దీంతో ఒకటి వ్యవస్థలని బైపాస్ అయిపోయినటువంటి బాధ వాళ్ళల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యంలో ప్రజలకి అన్నీ అందాయి కానీ కార్యకర్తలు, నాయకులు నష్టపోయారు అనేటువంటి అభిప్రాయం వైసీపీ నాయకుల్లో కలిగింది. ఈ పరిస్థితి చూసి ఇలాంటి సందర్భం మనకి రాకూడదు అనే ఉద్దేశంతో ప్రజలకి చేరువగా ఉండాలి అని కూటమి పార్టీలన్నీ అనుకుంటున్నాయి. పర్టికులర్గా తెలుగుదేశం, జనసేనలో ఈ అభిప్రాయం ఉండటం వలన పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రజావాణి అనేటువంటి కార్యక్రమాన్ని ఆయన పార్టీ కార్యాలయంలో చేస్తున్నారు. ప్రజల నుంచి ఆయన విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు. ఈ స్వీకరించినటువంటి విజ్ఞప్తుల్ని అక్కడికక్కడ పరిష్కరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాడు ఆయన. ఉదాహరణకి విజయవాడ నుంచి వచ్చినటువంటి ఒక తల్లి తన కుమార్తె కనిపించడం లేదు,
అని ఒక విజ్ఞాపన ఇస్తే వెంటనే ఆయన పోలీసులతో మాట్లాడి ఆ బిడ్డ ఎక్కడుందో ట్రేస్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఆయన వాలంటీర్ల మీద ఆయన చేసినటువంటి ఒక విమర్శ ఏమిటి, హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించి వీళ్ళు ఇస్తున్నటువంటి డేటాను వాడుతున్నారు అని. దాని మీద వాలంటీర్లు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యంలో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా వాలంటీర్లు రోడ్ల మీదకి వచ్చి ఆయన ఫోటోలు చించి కిందేసి కాళ్ళతో తొక్కినటువంటి సందర్భం మనకు తెలుసు. కేసులు పెట్టారు, కొన్ని పోలీస్ స్టేషన్స్లో కేసులు నమోదయ్యాయి, కోర్టుకు వెళ్ళారు. ఈ కేసులు కొట్టేయమని చెప్పి ఈయన క్వాష్ చేయమని ఒక పిటిషన్ వేసుకున్నారు కోర్టులో, హైకోర్టులో, ఏపీ హైకోర్టులో పవన్ కళ్యాణ్ గారు. ఈ కేసులకు సంబంధించి విచారణ జరిగింది నిన్న. జరిగినప్పుడు అడ్వకేట్ జనరల్ గారు ఏం చెప్పాడంటే కోర్టుకి, ఇలాంటి కేసులకు సంబంధించి ఒక విధాన నిర్ణయం జరుగుతోంది, అది జరిగిన తర్వాత కోర్టుకు తెలియజేస్తామన్నారు. 4 వారాల పాటు వాయిదా వేశారు ఈ వ్యవహారాన్ని, ఈ కేసుని. అది పవన్ కళ్యాణ్కి కోర్టు నుంచి ఊరట అనే పేరుతో మీడియాలో వార్త వచ్చింది. ఆ విషయం పక్కన పెట్టేస్తే ఈ వాలంటీర్లు వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఆయన చేసినటువంటి విమర్శల సందర్భంగా హ్యూమన్ ట్రాఫికింగ్ డేటా ద్వారా చాలామంది అమ్మాయిలు మాయమైపోతున్నారు, కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నుంచి నాకు ఈ సమాచారం ఉంది అని ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మాట్లాడారు. ఆయన వారాహి యాత్రలో భాగంగా మాట్లాడినటువంటి మాటలవి. ఈ మాటల నేపథ్యంలో ఒక కంప్లైంట్ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పోలీసుల్ని పరిగెట్టించి ఆ అమ్మాయి ఎక్కడుంది అనేటువంటిది ట్రేస్ చేయడం జరిగింది. కానీ ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాడు ఆయన. తన దృష్టికి వచ్చినటువంటి అనేక విషయాలని నేరుగా అధికారులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఒక రకంగా నిజానికి ఏం చేయాలి ఆయన, తన దగ్గరికి వచ్చినటువంటి పిటిషను ఏ శాఖ పరిధిలోకి వస్తుందో చూసి ఆ శాఖ మంత్రితో మాట్లాడి వారి ద్వారా ఆ సమస్య పరిష్కారం అయ్యేలాగా చొరవ చూపించాలి. కానీ చాలా సందర్భాల్లో ఈయనే నేరుగా అధికారులతో మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం బయట స్ప్రెడ్ అవుతోంది, మాట్లాడుకుంటున్నారు జనాలు. అంటే ఈయన బైపాస్ చేస్తున్నాడు, కూటమిలో ఉన్నటువంటి మిగిలిన పార్టీలని బైపాస్ చేసి పవర్ స్టార్ ముందుకు వెడుతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం తెలుగుదేశం క్యాడర్లో, బీజేపీలో కాదు తెలుగుదేశం క్యాడర్లో ఎక్కడో రేఖామాత్రంగా పోగుబడుతోంది అనేటువంటిది ఒక అభిప్రాయం కనిపిస్తోంది. ఈయన బైపాస్లో వెళ్ళిపోతున్నాడు, వాళ్ళని బైపాస్ చేసేస్తున్నాడు, పరిపాలనకి సంబంధించి చాలా చొరవ చూపిస్తున్నాడు. పర్టికులర్గా ఈ ప్రజావాణి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా వస్తున్నటువంటి పిటిషన్ల మీద ఆయన స్వయంగా నిర్ణయాలు తీసుకుని అధికారులకి ఆదేశాలు ఇచ్చే పరిస్థితికి వెళ్ళిపోతున్నాడు, చాలా అగ్రెసివ్గా ఉన్నాడు అనేది ఒక అభిప్రాయం. నిజానికి ఇది పాజిటివ్ సెన్స్లో చూస్తే ఏ ఇబ్బంది కాదు, కానీ కొంచెం ఇతర శాఖలను కూడా కలుపుకుని పెడితే, ఉదాహరణకు ఆ విజయవాడ అమ్మాయికి సంబంధించినటువంటి వ్యవహారంలో హోంశాఖ మంత్రి గారికి చెప్పారా, ఆ డిపార్ట్మెంట్ నుంచి జరిగుంటే బాగుండేది కదా అనేది ఒక అభిప్రాయం. ఇలా బైపాస్ చేయటం మీద టీడీపీలో చిన్న ఆందోళన అయితే మొదలైంది. ఈ ఆందోళనకి ఇంకొక ప్రాతిపదిక ఉంది. లోకేష్ గారు కొంచెం ఎక్కువ ఆందోళన పడుతున్నట్టుగా కనిపిస్తున్నాడు. అంటే ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో శ్వేతపత్రాలకు సంబంధించి మాట్లాడుతూ కూడా ఒక మాట అన్నాడు ఆయన. అంటే శ్వేతపత్రాల పేరుతో మనం గత ప్రభుత్వం అధికారంలో ఉండగా అసెంబ్లీలో ఏ విమర్శలు అయితే చేశామో అవే విమర్శలు మళ్ళీ కొనసాగిస్తున్నాం చరివిత చరవణంగా అని చెబుతూ, ఇంకొక మాట ఏంటంటే, ఒకవేళ నేరం చేశారు అనేది కనుక ఖచ్చితంగా నిర్ధారణ అయితే కక్ష సాధింపనో మరొకటనో అనుకుంటారు అని మొహమాట పడకుండా సీరియస్గా కేసులు పెట్టి అరెస్ట్ చేయటం మంచిది, చర్యలు తీసుకోవటం మంచిది. ముఖ్యంగా మద్యం పాలసీకి సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రకటించినటువంటి శ్వేతపత్రం మీద జరిగినటువంటి చర్చ సందర్భంగా ఆయన ఈ అభిప్రాయాన్ని అసెంబ్లీ వేదికగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు.
ఇలాంటి దాని మీద చంద్రబాబు గారు చాలా సానుకూలంగా స్పందించారు. నిజమే, ఆయన చెప్పినట్టు చేస్తే బాగుంటుంది, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా వెళ్తే బాగానే ఉంటుంది అని చెప్పాడు ఆయన ఫ్లోర్లోనే. అయితే లోకేష్తో సహా చాలామంది కొంచెం గందరగోళానికి గురవుతున్నారు దీనిలో. ఈ గందరగోళం ఏమిటంటే లోకేష్ గారిలో ఒక చిన్న ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బంది ఏంటంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పొత్తు, ఈ పొత్తు నిర్ణయాన్ని చంద్రబాబు గారు జైల్లో ఉండగా ప్రకటించాడు. ఈయన చంద్రబాబు గారు జైల్లో ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు పొత్తుని. ఈ ప్రకటించిన సందర్భంగా కష్టకాలంలో కొమ్ము కాసినటువంటి ఒక పక్క పార్టీ నాయకుడిగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ హృదయాలని పవన్ కళ్యాణ్ గెలుచుకోవడం జరిగింది. ఇది ఆయన ఎన్నికల ప్రచార సందర్భంగా ఆయన నిర్వహించినటువంటి మీటింగుల్లో కూడా ఓపెన్గా కనిపించినటువంటి వాస్తవం. అయితే ఈ క్రమంలో ఒకవేళ ఈ అరెస్టు, పవన్ కళ్యాణ్ గారి మద్దతు లేకుండా ఎన్నికలు ప్లెయిన్గా జరిగి తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేవారా, లోకేష్ ముఖ్యమంత్రి అయ్యేవాడా అనేటువంటి చర్చలోకి వెళితే లోకేష్కి కొంత ఎడ్జ్ ఉన్నమాట వాస్తవం. ఈ అరెస్టు వలన, పవన్ కళ్యాణ్ గారి మద్దతు వలన ఆ అవకాశం లేకుండా పోయింది అనేటువంటి పెయిన్ ఎక్కడో లోకేష్లో ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది. ఇది ఒక గందరగోళం. అయినప్పటికీ ఈ అభిప్రాయం తన మాటల ద్వారా ప్రపంచానికి కన్వే కాకుండా చూసుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు ఆయన. కూటమి గనక గెలిస్తే, అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అని ఒక ఇంకా ఫలితాలు రాకముందు ఒక మీడియా ప్రతినిధికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ సందర్భంగా దానిలో లోకేష్ గారు స్పందిస్తూ ఆయన ఉన్నారు కదా అన్నారు. ఆయన అంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అనకుండా ఆయన ఉన్నారు కదా అని చాలా స్వీపింగ్ కామెంట్ చేశాడు ఆయన. దీంతో ఎక్కడో ఈయన మనసులో చిన్న ప్రాబ్లం ఉంది అని ప్రపంచం అనుకుంది. ఆ తర్వాత రెక్టిఫై చేసుకున్నారు, దాన్ని రెక్టిఫై చేసుకున్నారు. తర్వాత ఆయన ప్రతి మీటింగ్లోనూ పవన్ అన్న అంట మొదలుపెట్టాడు అని అంటున్నప్పటికీ ఇప్పుడు పాలనాపరంగా పవన్ కళ్యాణ్ గారు చొరవ చూపించి కొంచెం ముందుకు వెళ్ళటం, అలాగే కేంద్రంతో మాట్లాడటం, పర్టికులర్గా ఈ పనికి ఆహార పథకం దానికి సంబంధించినటువంటి బకాయిలు కేంద్రం నుంచి రాష్ట్రానికి వేగంగా వచ్చేటట్టు ఆర్గనైజ్ చేయటము, అలాగే పని దినాలు పెంచటం, అలాగే తన దగ్గరికి వస్తున్నటువంటి పిటిషన్ల మీద నేరుగా స్పందించి అధికారులతో మాట్లాడటం, ఇవన్నీ కొంచెం అంటే ఇప్పుడు పాజిటివ్గానే ఉంది. కానీ చిన్న డౌట్ ఏదో మొదలైంది, ఇది కొంచెం స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని పెరగకుండా చూసే ప్రయత్నంలో చంద్రబాబు గారు ఉన్నారు. చంద్రబాబు గారు ఎటువంటి వ్యతిరేకత పోగుపడకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి అనేటువంటి ఒక మూడ్లో ఉన్నారు ఆయన. చాలా స్పష్టంగా ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయన కాపలా కాస్తున్నారు. అయినప్పటికీ కొందరిలో పవర్ స్టార్ బైపాస్ చేస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం, అంటే టీడీపీలో బేజారు కలిగించే లెవెల్లో ఎక్కడో కదలిక మొదలైంది. ఒక చిన్న అనుమానం ప్రజల్లో కూడా, కేవలం టీడీపీ శ్రేణుల్లో మాత్రమే కాదు, ఈయన కొంచెం ఇతర శాఖలని బైపాస్ చేస్తున్నారేమో అనే ఒక చర్చ ఇంటలెక్చువల్ సర్కిల్స్లో కూడా నెమ్మదిగా మొదలైంది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కొంచెం సంయమనం పాటించి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ల సహకారంతో సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తే బాగుంటుంది అనేది ఒక సూచన అయితే, రెండోది చంద్రబాబు నాయుడు గారు ఎలాగూ ఇది వ్యతిరేకతగా మారకుండా చూసుకునేటువంటి ప్రయత్నాలు ఆయన ఎలాగూ వేగంగా చేస్తున్నారు కాబట్టి ఆ పరిస్థితి అటునుంచి రాదు. అది డెఫినెట్గా వ్యతిరేక ఫలితాలను అయితే ఇవ్వదు. కానీ పవన్ కళ్యాణ్ గారు కొంచెం అందరినీ కలుపుకుని వెళ్ళేటువంటి పరిస్థితి, పర్టికులర్గా ఆయా శాఖలకి ఇంటిమేట్ చేసి వాళ్ళ చొరవతో వాటిని పని చేయించడంలో తన చొరవ చూపించడం ద్వారా సమర్థవంతమైనటువంటి పాలకుడిగా తనని తాను ప్రజలకి ప్రమోట్ చేసుకోవచ్చు, ప్రజలకు పరిచయం చేసుకోవచ్చు. ఇది అద్భుతమైనటువంటి అవకాశం, అద్భుతమైనటువంటి చొరవ చూపిస్తున్నారు ఆయన. గత ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి గుణపాఠాలతో ఆయన చాలా క్లియర్గా ప్రజలతో మమేకమై, ప్రజలతో ఉండి, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ పరమావధి, అలాగే మంత్రుల పరమావధి అనేది
ఆచరణాత్మకంగా చూపించడం కోసం ఆయన చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూనే ఈ జాగ్రత్తలు కూడా తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక సూచన.